నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. పోలీసు ప్రొటెక్షన్ అవసరం లేదు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ పని మనుషుల కోసం స్టేషన్ కు వెళ్లిన జెసి దివాకర్ రెడ్డి. టీడీపీకి ఆ 23 కూడా రావు మంత్రి బొత్స సత్యనారాయణ. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్. లాయర్లు వినియోగదారుల చట్టంలోకి రారు సుప్రీంకోర్టు. పీఓకేలో ఆగని హింస కాల్పుల్లో 3 మృతి. కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో విషాదం వీధి కుక్క దాడిలో 5 నెలల చిన్నారి మృతి. బీజేపీతో కాంగ్రెస్ డమ్మీ ఫైట్ కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా కేటీఆర్. మరో 4 రోజులు వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. నల్గొండ జిల్లాలో పడ్డ పిడుగు 1 మృతి మరో 2కి గాయాలు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తాం ఎంపీ నామా నాగేశ్వరరావు. జాబ్ మార్కెట్పై ఏఐ సునామీ ప్రపంచవ్యాప్తంగా 40% ఉద్యోగాలు ఊడుతాయి ఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా హెచ్చరిక. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా కన్నుమూత. మోదీకి ప్రజా జీవితంలో కొనసాగే అర్హత లేదు కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జైరాం రమేష్. అమెరికాలో చైనా సైన్యాన్ని నిర్మిస్తోంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నష్టాల ఊబిలో పాక్ ఎయిర్లైన్స్ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ. ఆళ్లగడ్డలో భగ్గుమన్న పాత కక్షలు మాజీ మంత్రి అఖిల ప్రియ బాడీగార్డుపై దాడి. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో దారుణం వైసీపీకి ఓటేసిందని తల్లిని చంపిన కసాయి కొడుకు. తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్. BS4 వాహనాల కొనుగోళ్లలో అక్రమాలు జెసి ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ఛార్జ్ షీట్. మోదీ తప్పుడు విధానాలతో 25 కోట్లకు పెరిగిన నిరుద్యోగులు బీహార్ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. 34,000 కోట్ల మోసం DHFL డైరెక్టర్ అరెస్ట్. మెట్రో కెమికల్స్ ఆటోమొబైల్స్ తయారీలో భారత్ టాప్ 3లో ఉంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.